రాధాస్వామి దయానికి దయ, రాధాస్వామి సహాయం. పూజ్యులు గురుదేవులు దయాలు ఆనందరావు మహారాజ్ గారి అవతరణ రోజు ఈరోజు. ఆ సందర్భంగా మనమందరం ఇక్కడ ఏకత్రితమైనాము. గత 60 సంవత్సరాల నుంచి ఈ కేంద్రంలో మహారాజ్ అవతరణోత్సవాలు జరుపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఎంతకంటే వైభవంగా జరగాలని మనమందరం మహారాజును ప్రార్థిద్దాం. చాలామంది మహారాజుతో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవాళ్ళు, దర్శనం చేసుకున్న వాళ్ళు తగ్గిపోతున్నారు. రోజు రోజుకి చాలామంది సంఖ్య తగ్గిపోయింది. కొంతమందిని మాత్రం ఉన్నాము. ఇంకా సింప్లిసిటీ ఈ నిదర్శన మహారాజు. దయాద్ర హృదయం, ప్రతి వారి పట్ల దయను ప్రేమను పంచిపెట్టిన మనిషి. మనకు జీవన విధానాన్ని ఏ విధంగా మనం గడుపుకోవాలో జీవితాన్ని మనకు నేర్పించిన ఆ పరమాత్మ స్వరూపం సర్వధార సర్వేశ్వరుడు మాలికేకులు ఎట్లా మనం దర్శనమిస్తున్నాడు? సద్గురు రూపంలో దర్శనమిస్తాడు. ప్రత్యక్షంగా ఒక సద్గురువును ప్రపంచం, ఎందుకంటే భగవంతుడు కూడా ఏదో విధంగా వచ్చి సంత రూపంలో అవతరించి యదా యదా ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. అధర్మం హెచ్చరినప్పుడు అవతరిస్తానని కృష్ణుడు అంటాడు. అదేవిధంగా ప్రపంచంలో పరమాత్మను చేరుకోవాలి, తమ జీవితాన్ని సార్థకంగా చేసుకోవాలని ఏ జీవులైతే, ఏ ఆత్మలైతే ఘోషిస్తాయో, ప్రార్థన చేస్తాయో, అటువంటి వారి ప్రార్థనలు విని పరమాత్మ సంతులను కిందికి పంపిస్తాడు. సంతులను సముద్రం లోపల అలలు ఏ విధంగా వచ్చి మళ్ళా అందరూ కలిసిపోతాయో, అదేవిధంగా సత్యనామం అనే సముద్రం నుంచి అల వచ్చినట్టు గురువు వస్తాడు, సత్రూపం ధరించి అందరికీ మనం మేలు పలుకుతాడు, జాగృతం చేస్తాడు. ఏ ఇంటి నుంచి ఈ ఆత్మ వచ్చిందో ఆ ఇంటికి చేరుకునే మార్గాన్ని చూపించి జీవన విధానం, ప్రపంచంలో మన జీవనం ఏ విధంగా ఉండాలి, పరమాత్మానికి చేరుకోవాలంటే దైనందిన జీవనం మనది ఏ విధంగా ఉండాలనేది మనకు బోధ చేసి తర్వాత తన పని చాలించుకుంటాడు. అదేవిధంగా అందుకోసం అవతరించిన ఆనందరావు మహారాజు ఎందరినో ఉద్ధరించినాడు, ఎంతమంది జీవితాలను బాగు చేసినాడు. వ్యవహారం ఏ విధంగా మనం దైనందిన జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఎదుటి మనిషి పట్ల మన ప్రవర్తన ఉండాలనేది తన వాక్కు ద్వారా, శబ్దాల ద్వారా మనకు పరిచయం చేసినట్టు చెప్పి మహారాజు జననం నుంచి చిన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు రామచంద్రరావు గారు, మహారాజు గారి తండ్రి గారు రామచంద్రరావు గారు నిజాం ప్రభుత్వంలో ఆయన యూడీసీగా చేసేవాడు, వేష్కారు. ఆయన తర్వాత ఆయన వాళ్ళమ్మ, మహారాజు వాళ్ళ అమ్మ గంగమ్మ గారు చాలా వ్రతాలు చేసేది, ఉపవాసాలు చేసేది, నోములు నోసేది, ఇలా చేసేది మాతాజీ. తర్వాత ఆయనకు కొంచెం కోపం ఎక్కువ. సడన్గా ఇంటికి చుట్టాలని ఫ్రెండ్స్లో తీసుకొచ్చేవాడు, అది చేయాలని నేను అన్నప్పుడు ఆమె తడబడపడేది వాళ్ళమ్మ. అంటే మహారాజు చిన్నప్పుడు ఆ వయసులోనే అమ్మకు పని లోపల వంటింట్లో కానీ ఇతరమైన పనుల్లో కానీ సహాయం చేసేవాడు. తర్వాత తను కూడా ఉపవాసాలు ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు తను కూడా ఉపవాసాలు ఉంటే వ్రతాలు చేసి వాళ్ళ అమ్మకు వంటింట్లో సహాయం చేసి ఇదంతా చేసి తన వంతు, తన విధి, తన బాధ్యత తనకి తీర్చుకునేవాడు చిన్నప్పటి నుంచి. కాకపోతే చదువులో కొంచెం వెనుకబడి ఉండేవాడు. 7th క్లాస్కి వచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ సార్ ఉంటారు, వాళ్ళు ఆనాడు మద్రాసా ఉర్దూ మీడియం నిజాం ప్రభుత్వం రోజులు కనుక ఆ మద్రాసాలో వాళ్ళ సార్ ఒక ఆయన మీరు తగ్గిన ఆయన చెప్తాడు. మహారాజు చిన్న ఆయన పేరు అంటే రామచంద్రరావు గారికి ఒక తమ్ముడు ఉండేవాడు, ఆయన పేరు పాపయ్య అని మహారాజు కూడా తన తమ్ముడి మీద ప్రేమ కొద్దీ కొడుకు పాపయ్య అనే పేరు పెట్టుకున్నాడు. పాపయ్య అని పేరు పెట్టు. అయితే ఆయన అంటాడు తుమ్ ఫెయిల్ హో గయా పాపయ్య, తుమ్ ఫెయిల్ హో గయా అంటాడు. అంటే కూడా మహారాజు
అన్నిటికీ అతీతంగా ఉంటాడు. సమస్థితి మనకి ఏ విధంగా బోధించినాడో అది ప్రతి సుఖమైన దుఃఖమైన సంబరమైన ఏదైనా అన్నింటిలో సమస్థితిలో ఉండడము ఆ చిన్నతనం నుంచే ఆయనకు అలవాటు పడింది. మామూలుగా అయితే మనకు చెప్పేవాడు సమావస్థలో ఉండాలని ఎన్నో ఉదాహరణలు మనకు చూపించినాడు. అదేవిధంగా అప్పుడు కూడా ఆ స్థిత ప్రజ్ఞత అనేది ఆ వయసు నుంచే అలవడింది. 7th క్లాస్ వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు, సంతోషపడలేదు, దుఃఖం లేదు, ఏం లేదు. ఫెయిల్ అయినట్టే పిల్లలందరూ బాధపడతారు, ఇంట్లో తండ్రి కొడతాడేమో అనుకుంటారు. కానీ నిశ్శబ్దంగా ఉంటే ఆయన అంటాడు, ప్రతిసారి నువ్వు ఆనందంగా ఉంటావేంటే, నువ్వు నేను నీ పేరు బాబాయ్ కాదు ఆనందరావు అని పెడతాను, ఆనందరావు అని బాధ పేరు కొట్టేసి ఆనందరావు అని రికార్డుల్లో రాస్తాడు ఆయన మిగతాకి. ఆ విధంగా విద్యాభ్యాసం జరుగుతుంది. తర్వాత ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగంలో చేరిన తర్వాత 23వ ఏట వరలక్ష్మి గారితో పెళ్లి జరుగుతుంది. వరలక్ష్మి అదే 23వ ఏట దాతాదయాలు చేయడానికి పోతారు. నిజామాబాద్లో ఒకరోజు దాతాదయాలు నందుభాయిజీ మహారాజ్ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ ఇంటి ముందర చాలా జనసందోహం కనబడుతుంది. ఇంట్లో పూజలు జరుగుతుంటాయి. మహారాజ్ చూస్తారు. చూసి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఎవరో మహాత్ముడట వచ్చిండట, దాతాదయాలు వచ్చిండు నందుభాయిజీ మహారాజ్ ఇంటికి నిజామాబాద్లో. సరే ఏందో చూద్దామని పోతే అందులో మన ఈ ఆత్మతోనే పరమాత్మని చేరుకోవచ్చు, ఈ జీవితంలో ఈ శరీరంలోనే అన్నీ ఉన్నాయి, అన్ని నవనిధులు ఉన్నాయి అని మహారాజు ఆ సత్సంగంలో చెప్తారు. అది వింటారు. అందరు వెళ్ళిపోయేదాకా ఉంటారు. చివరి దాకా ఉండి మహారాజు నేను దాతాదయాలు చరణాలకు పోతారు. పాద నమస్కారం చేసి, నువ్వు ఇంతకుముందు సత్సంగంలో చెప్పిన విషయాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు కూడా వీటన్నిటి గురించి ఉపదేశం ఇవ్వమని అడుగుతాను. దాతాదయాలు అంటాడు, నీకు నిజంగానే ఆసక్తి ఉన్నదా అనేది కనుక్కొని 2-3 ప్రశ్నలు అడిగి తర్వాత అచ్చా కలిసి మేము 5 గంటలకు రాకపోతున్నాను అంటాడు. సరే అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు పోదామా మహారాజ్ దర్శనం చేసుకుందామని. ఈలోగా వాళ్ళ అమ్మకి తెలుస్తుంది, ఎవరు ఆనందరావు మహారాజ్ వాళ్ళ అమ్మకి తెలుస్తుంది ఈ విషయం. తెలిసి ఆమె అంటుంది, కొడుకు ఒకవేళ అందరూ ఆయన దగ్గర ఉపదేశం నామదానం తీసుకొని డబ్బున సన్యాసుల్లో కలిసిపోతే, అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు, భార్య ఉన్నది, తల్లి ఉన్నది. అప్పటికి వాళ్ళ తండ్రి గారు లేరు, వాళ్ళ అమ్మ ఉన్నది. మేమందరం ఏమైపోవాలి ఈయన సన్యాసుల్లో కలిసిపోతే అని ఆమె బాధ. ఆమె దాతాదయాల దగ్గరికి పోతుంది. మహారాజ్ వాళ్ళ అమ్మ పోయి, నా కొడుకును నువ్వు ఇట్లా నా దీక్ష ఇస్తానన్నమాట, ఏం సంగతి అయ్యా, మా బాబు అందులో కలిసిపోతే మా పిల్లలు ఉన్నారు, మా సంగతి ఏంది మరి అని అంటే, అమ్మ ఇది గృహస్థి మార్గము, కబీర్ సాహెబ్ అయినా, స్వామీజీ అయినా, హుజూర్ మహారాజ్ అయినా, ఈ సంత మతంలో ఇది సన్యాసులయ్యి పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోమని చెప్పాము మేము. ఆయన నీకు ఏం భయపడకు, నువ్వేం రందిపడకు, బాధపడకు, ఆయన ఇంట్లోనే ఉంటాడు. గృహస్థ ధర్మం నిర్వహిస్తూనే అంతర్ముఖమయ్యి పరమాత్మను చేరుకునే విద్యను మేము నేర్పిస్తాం ఇక్కడ, నువ్వేం బాధపడక దాతాదయాల్జీ మహారాజ్ వాళ్ళ అమ్మకు చెప్తాడు. ఆమె వెళ్ళిపోతుంది. ఇంతలో మహారాజ్ వస్తారు. క్యాలానా సుబేమైన అడుగుతాడు. అంటే ఈ క్యాహెద్దో పూల్దో ప్రకాశాలు అంటాడు మహారాజ్. తీసుకొని మహారాజ్ దగ్గరికి, దాతాదయాల దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే అప్పుడు ఆయనకు దీక్ష ఇస్తాడు, ఉపదేశం ఇస్తాడు దాతాదయాలు ఆనందరావు మహారాజ్కి. ఇచ్చినప్పుడు ఆ మహారాజ్తో పాటు ఇంకా దాతాదయాలతో పాటు గత 6 నెలల నుంచి కొంతమంది తిరుగుతున్నారు. నామదానంలో మాకు దీక్ష అయ్యి అని నార్త్ సైడ్ వాళ్ళు ఇంకా కొందరు వస్తుంటారు. వాళ్ళకి నామదానం ఇవ్వడు, ఏం లేదు, తిరుగుతున్నారు. వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, సత్సంగంలో నిల్చున్నారు, పోతున్నారు. మహారాజ్ పట్టించుకోలేదు. తర్వాత ఈయన నిన్న సాయంత్రం వచ్చిండు. ఇవాళ పొద్దున ఆయనకు నామదానం ఇచ్చి బయట సాధన కూర్చోబెట్టి శిరస్సు మీద తన చెయ్యి పెట్టి తన బొటన వేలు ద్వారా మహారాజ్ భూమధ్యంలో వేలు నొక్కిపెట్టి దర్శనం చేయిస్తాడు. దర్శనం చేయించి ధ్యానానికి కూర్చోబెడతాడు. కొంచెం సేపు టైం గడిచిన తర్వాత స్పృహకు వచ్చిన తర్వాత అడుగుతాడు, క్యా దేఖా అంటే సూరజ్కు దేఖా అంటాడు. సూర్యప్రకాశం, అద్భుతమైనటువంటి కాంతిపుంజము, సూర్యుని వెలుతురు నాకు దర్శనం అయింది అని చెప్తాడు మహారాజ్. ఆనందరావు మహారాజ్ చెప్తాడు దాతాదయాలు, సూర్య దర్శనం అయింది.
మహారాజ్ అంటాడు కదా, ఇవాళ నీకు దర్శనమైంది, నా నా శక్తితో దర్శనమైంది, ఇక మీదటి ఇట్లా కాదు, నువ్వు నీ అప్ని కమాయిసే ఆప్ కర్నా పడతా, నువ్వు నీ సాధనతోని, నీ భక్తితోని, నీ తపనతోని నువ్వు సాధన చేస్తే, ధ్యానం చేస్తే నీకు ఇది దొరుకుతుంది, లేకపోతే లేదు. అంటే నీ దృఢం కావాలి, నీ విశ్వాసం దృఢం కావాలి అని మహారాజ్ చెప్తాడు. చెప్పిన తర్వాత మహారాజ్ ఎంత ప్రయత్నం చేసినా ఆ సూర్య దర్శనం కలగలేదు. 23 సంవత్సరాల తర్వాత 1935లో నామదానం తీసుకుంటే 58 వరకు మళ్ళీ కాంతి దర్శనం కలగలేదు. మహారాజ్ ప్రకాశ దర్శనం కాలేదు. ఇంట్లో సంసారంలో ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, సంసారం పెద్దది, మహారాజ్తో పాటు చెల్లెలు ఉన్నది, తమ్ముడు ఉన్నాడు, తర్వాత 4 కుమారులు, 3 కుమార్తెలు, మహారాజ్కు పెద్ద సంసారం. అయినా పరందయాల్జీ, మా దాతాదయాల్జీ సాంగత్యం వదలలేదు. పరందయాల్జీ మహారాజ్ సత్సంగాలు, నందుభాయిజీ మహారాజ్ సాంగత్యము జరిగింది. ఆ విధంగా భాయిజీ మహారాజ్తో చాలా నేర్చుకున్నా అంటాడు. అసోసియేషన్ మేము పరందయాల్జీ మహారాజ్ దగ్గర ఏ విధంగా పరమార్థంలో మనం గెలుచుకోవాలి, పరమార్థాన్ని సాధించుకోవాలి అనేది, వ్యవహారంలో కూడా ఎట్లా ప్రవర్తించాలి అనేది భాయిజీ ద్వారా నేను చాలా నేర్చుకున్నా అని చెప్పేవాడు. వ్యవహారంలో కూడా భాయిజీని తలుచుకొని కళ్ళలో నీళ్ళు వచ్చాయి మహారాజ్కు. భాయిజీని తలుచుకుంటే ఆయన వీళ్ళంతా గురువు భాయిలు, ఒకరి శిష్యులు ఒకరు కాదు, దాతాదయాల్ శిష్యులే వీళ్ళంతా. పరందయాల్జీ, నందుభాయిజీ మహారాజు, ఆనందరావు మహారాజు, ప్రేమానందరాయ మహారాజు, వీళ్ళంతా ఆ మహారాజ్ శిష్యులే, ఒకరి శిష్యులు ఒకరు కాదు. అయితే నందుభాయిజీ మహారాజు నాకు గురుభాయి అయినా కూడా నన్ను ఒక గురువులాగా, ఒక ఎంతో వాత్సల్యంతో, ఒక తమ్ముడిలాగా, అన్నలాగా నన్ను ఆదుకున్నాడు. ఎన్నో విధాల నిజామాబాద్లో ఇల్లు అమ్ముకుంటాడంటాడు మహారాజు. సికింద్రాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇల్లు అమ్ముకుందామని చూస్తాడు. ఇల్లు అమ్మాలంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. పెద్దలు కట్టించిన ఇల్లు, మీ నాన్న గుర్తు, ఇది ఎందుకు అమ్ముతావురా, వద్దు అంటుంది వాళ్ళమ్మ. అంటే మళ్ళా ఆయన మహారాజు వెళ్ళి నందుభాయిజీ మహారాజుకి చెప్తాడు, మహారాజు అమ్మ వద్దంటున్నది, ఇది అమ్మితే కానీ నేను సికింద్రాబాద్లో వేరే ఇల్లు కొనుక్కోలేను, కనుక ఏం చేయాలంటే భాయిజీ స్వయంగా పోతాడు ఆమె దగ్గరికి. మహారాజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి నమస్కారం చేసి, అమ్మ ఆనందరావుకు ఘర్ బేచలేదు, అమ్మని ఇల్లు అని అంటే మహారాజ్ మాట కాదనలేక ఆమె ఇల్లు సరే అమ్మమంటుంది, అమ్ముతారు. వేరే ఫస్ట్ ఒక 5,000 అడ్వాన్స్ ఇస్తాడు ఆ ఇల్లు కొనుక్కున్న ఆయన. ఆ 5,000 ఇచ్చిన తర్వాత 5,000 ఇప్పట్లాగా ఇంటి బ్యాంకులు లేవు కనుక ఆ డబ్బు ఎక్కడ పెట్టాలి? మహారాజు ఇంటికి పోతాడు. భాయిజీ మహారాజు ఇంటికి పోయి ఆ పైసలు పెడదామనిపోతే మాతాజీ అంటది, నందుభాయి మహారాజ్ శివమంగళ సింగ్ మహారాజ్ వాళ్ళ అమ్మ అని అంటది కదా, భాయిజీ హైదరాబాద్కి అని చెప్తారు. హైదరాబాద్ వెళ్ళిండు అంటే అని ఆమె అనేసరికి ఈ 5,000 రూపాయలు ఆమె చేతికి ఇస్తాడు. అమ్మ మీ దగ్గర పెట్టండి, నాకు అవసరం ఉండి నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు తీసుకుపోతాడు, ఈ పైసలన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చి వెళ్తాడు. తర్వాత అక్కడికి వెళ్ళే రోజు వస్తుంది, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఆ ఇల్లు తీసుకునే రోజు వచ్చినప్పుడు వస్తాడు, పైసల కోసం వస్తాడు. భాయిజీ ఉంటాడు ఇంట్లో. భాయిజీ ఏం చేస్తాడు, ఆ డబ్బు తీసుకొస్తాడు లోపల నుంచి. తీసుకొచ్చి మహారాజు లోపల వేసుకునే బని నిమస్తీన్ లోపల ఈ 5,000 పెట్టి ఒక సూర్యదారం తీసుకొచ్చి స్వయంగా కుడతాడు. స్వయంగా సూర్యదారం పెట్టి ఆ జేబులో పెట్టి కుట్టి, ఆనందరావు ఇసుకే ఊపర్ కమీజ్ పేను, ఇసుకే ఊపర్ కోట్ పేను అని. ఎందుకంటే జాగ్రత్త, ఎవరైనా ఇది ఎక్కడైనా జారిపోయినా, ఎవరైనా కొట్టేసినా భద్రత ఉండాలండి. ఆ విషయం తలుచుకునేవాడు మహారాజు. అది తలుచుకొని నాకు ఏడుపు వస్తున్నది, నన్ను అడుగడుగునా భాయిజీ నన్ను సంపాదించిండు, చెయ్యి పట్టుకొని నడిపించిండు. ఒకసారి ఇట్లానే కుండపోత వర్షము, భాయిజీ పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు ఆనందరావు మహారాజు ఒక స్వీట్ బాక్స్ అది తీసుకొని మహారాజు ఇంటికి పోతాడు. పోయి ఇంటికి పోతే కలిసిపోయి వస్తాడు. కైసా ఆనందరావు ఇంత వర్షంలో ఎందుకు వచ్చినావు నువ్వు అని అడిగి ప్రేమగా దగ్గరికి పిలుచుకొని తలంతా తుడిచి, పొడి బట్టలు ఇచ్చి, తేనీరు ఇచ్చి, ఇవన్నీ ఇదంతా ఒక గురుభాయి. ఆనాడు ప్రేమలు ఎంత ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమలు ఉండేవి అంటే, ఎదుటి వాళ్ళు ఆయన తనను భాయిజీ నా గురు సోదరుడు అనుకునేవాడు కాదు, ఈయన దాతాదయాలు అనుకునేవాడు. ఈయన దాతాదయాలు అనుకున్నాడు గురువు. వాస్తవం కూడా అదే పరమార్థ తత్వం అందరి లోపల అదే ఉన్నది. కాకపోతే మనం తెలుసుకోలేదు, వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు, అంతే తేడా. ఈ విధంగా మహారాజు జీవన విధానం ఎట్లా ఉండాలి అనేది భాయిజీ దగ్గర నేర్చుకున్నాడు.
తన అది గద్ద దాన్ని ఏమంటారు, ప్రేమానందరాయ మహారాజు ఒక రోజు అడుగుతాడు వచ్చినప్పుడు, నువ్వు ఇంత సామ్రాజ్యం ఏవో సిగరెట్లు అందరినీ చూపించి ఆ మందిరం చూపించి ఇది ఏర్పాటు చేసుకున్నావు, ఇది నీ తదనంతరం ఇది ఎవరు చూస్తారు అని అడిగితే కొంచెంసేపు ఆలోచించి నాకు భాయిజీ నుంచి వచ్చింది, నేను భాయిజీకి వాళ్ళకే ఇస్తాను, వాళ్ళ భాయిజీ కుమారుడికే నేను ఇస్తాను, శివమంగళ మైదుగు కానీ ఆ రోజు అన్నాడు. నేను అక్కడే ఉన్నా ఆ రోజు 1989 అక్కడ అట్లా మహారాజు తన జీవితంలో తను అనుచరించి మహారాజు ఎట్లా అంటే సమస్థితి అనే అనుకున్నాం, ఇంతకుముందు సమస్థితిలో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. తర్వాత కాలంలో కూడా సమస్థితిలో, ప్రతి స్థితిలో కూడా అవస్థను తను ఉదాహరణ, వాళ్ళ కూతురు పెళ్ళి ఉంటుంది, ఇంట్లో డబ్బులు లేవు, పిల్లల్ని చూసేందుకు పక్కింటికి ఎవరో వస్తారు, వీళ్ళ మహారాజు ఉన్న ఇంటికి పక్కన ఇంటికి వస్తారు ఎవరో. ఈలోగా మహారాజు వాళ్ళ భార్య చాలాసార్లు అడిగేది. ఆ రోజుల్లో ఎంత 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయితే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, పిల్లలకు 13 ఏళ్ళు వచ్చినాయి ఇంకా నువ్వు చూడవు పట్టించుకోవు అని ఆమె. మహారాజు ఏమంటుంటే ఇంకో కూర్చో, ఆయన దత్తాత్రేయుల ఫోటో చూపించి నన్నేం అడుగుతున్నావు, ఆయన బాధ్యత, నా పని కాదు. మనతో కూడా అనేవాడు, నేను చెప్తాను మహారాజుకు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను అని అనేవాడు. అట్లా నా బాధ్యత ఆయనది, నాకే అంటే విశ్వాసం, తన గురువు మీద తనకు 100% విశ్వాసం ఉన్నది, ఆయన చేస్తాడు, ఆయన చూసుకుంటాడు, నాకెందుకు అనేది. అట్లా నిజంగానే అదే పని చేసింది, ఆ సూత్రమే పని చేసింది. పక్కింట్లో పిల్లల్ని చూసేందుకు వచ్చిన వాళ్ళు ఆ పిల్ల నచ్చక వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే మహారాజు వాళ్ళ పెద్ద కూతురు బయట నిలబడ్డది తలుపు దగ్గర. ఎందుకు వచ్చి సాయంత్రం పూట ఎవరో పక్కన అటు ఇటు చూసుకుంటా నిలబడ్డారు తలుపు దగ్గర, బయట తలుపు దగ్గర. వాళ్ళు వెళ్తూ ఈ అమ్మాయిని చూశారు. చూసి ఈమెను మాట్లాడుకొని లోపలికి వచ్చి ఈమెను ఖాయం చేసుకున్నారు. వాళ్ళతో పెళ్లి జరిగిపోయింది. ఎట్లా జరిగిపోయింది ఆనాడు మహారాజు అంటారు, చేతిలో నా దగ్గర డబ్బులు కూడా లేవు ఆ రోజు. ఎట్లా జరిగిపోయిందో, ఎక్కడి నుంచి వచ్చినాయి తర్వాత అన్నీ తేరుకున్నాడో ఏం చేసుకున్నాడో, ఆ రుణం తీర్చేసుకుంటాడు. ₹1 కూడా ఉంచుకునే కాదు, ఇది కాదు కదా మన శిక్షణ. కాబట్టి ఇది అయిపోయింది. కానీ ఆ సమస్య అనేది సాల్వ్ అయిపోయింది. ఆ సమావస్థ అనేది చాలా కాలం పాటు, 1 రోజు 2 రోజులు కాదు, ఎప్పటికీ అది ఎట్లా పని చేసిందంటే, ఒకరోజు మహారాజు ఇంతెందుకు అబోహర్లో చాలా ఒక ఫ్యామిలీ ఉండేది. ప్రిన్సిపాల్ అయినా ఆమె ప్రిన్సిపాల్, ఆమె భర్త కూడా మహారాజుకు భక్తుడు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు అబోహర్లో మహారాజు అంటే చాలా భక్తి, వాళ్ళకి విశ్వాసం. ఆమె అయితే మహారాజుది విగ్రహం చేపించింది అబోహర్లో, పంజాబ్లో. ఆమె స్కూల్ ప్రిన్సిపాల్ ఉండే, కాలేజ్ ప్రిన్సిపాల్ ఉండే. ఆమెకి ఏవో సమస్యలు వచ్చి కాలేజీలో ఇట్లా సమస్యలు ఉన్నాయి, ఇంటి గృహస్థంలో ఇట్లా సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే మహారాజు కొన్ని ఉపాయాలు చెప్తాడు. అమ్మ ఐసా కరో. ఆమె అదే పద్ధతి పాటించింది. ఆమె సమస్యలన్నీ తీరిపోయి దానికోసం ఆమె ఎంత చివరి వరకు మహారాజుకు ఉత్తరాలు రాయడము. మహారాజు ఎప్పుడు పంజాబ్కి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా సత్సంగం పెట్టేది అబోహర్లో. ఇంకొక సంఘటన జరుగుతుంది. మహారాజు ఒకసారి అక్కడ మీర్ ఇస్మాయిల్ అని ఒక మినిస్టర్ ఉన్నాడు. ఆ మినిస్టర్ మన సెక్రటేరియట్లో జాబ్ చేసినప్పుడు ఆ మినిస్టర్ దగ్గర మహారాజు అకౌంటెంట్గా పనిచేసేవాడు. ఒకసారి ఏదో దౌరా టూర్ మీద పోతారు. 2 కార్లలో పోతారు. ఒక కారులో మహారాజు ఉంటాడు, ప్యూన్ ఉంటాడు, డ్రైవరు ఒక కారులో ఉంటారు, ఇంకొక కారులో మినిస్టర్ ఒకడు కూర్చుంటాడు. వీళ్ళు ఆయన పోతారు, ఎక్కడికో దౌరా పోతారు. అక్కడ పని చూసుకొని వచ్చేటప్పుడు ఆయన మినిస్టర్ కూర్చున్నారు, కారు ఆగిపోతుంది, చెడిపోతుంది. ఇంకా ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయలేడు. మహారాజు నా కార్లకు తను వచ్చేస్తారు. వచ్చి అనంతరావు ఈ కారు బాగైందాక నువ్వు ఇక్కడ ఉండు, మేము వెళ్ళిపోతామని ఆయన వెళ్ళిపోతారు. ఇంకెవరుంటారు అక్కడ? ఒక ప్యూన్ ఉంటాడు, మహారాజు, ఒక డ్రైవరు, ఆ కారు ఉంటుంది. చూస్తే గంట 2 గంటలు అవుతాయి, ఆ కారు బాగు చేసిన వాళ్ళు లేరు. టైం పట్టేటట్టున్నది. ఏం చేద్దామని దిగి కొంచెం ఇట్లా నడుస్తుంటారు. దూరం నుంచి గంటలు వినబడతాయి, గుడి గంటలు వినబడితే ఎక్కడి నుంచి ఇక్కడ అనిపిస్తుంది, కొండ మీద ఒక గుడి కనిపిస్తుంది. గుడి కనిపించేసరికి పోయి చూద్దాంరా, ఇక్కడ ఖాళీగా నిలబడేది ఉన్నది పోతారు. గుడికి పోయేసరికి పూజ ముగించుకొని ఇంటికి పోదామని తయారవుతుంటాడు. పూజ అయిపోయింది, నైవేద్యం అయింది, హారతి అయింది, అంత అయింది, గంటలు కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు పోతారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ కోసం మళ్ళీ ఆయన హారతి చేస్తాడు, కూర్చోమంటాడు. ఇంత లోపల ఒక పెద్ద షావుకారు వస్తాడు.
పెద్ద 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 మూటలు పక్వానాలు అన్నీ తీసుకొని వస్తాడు. వచ్చి హనుమాన్లో వారికి సమర్పించాలని హనుమంత స్వామికి నైవేద్యం పెట్టడం తీసుకొస్తాడు సామాన్య వంటలు చేయించుకొచ్చి. మహారాజును చూసి పాద నమస్కారం చేస్తాడు, సాష్టాంగం పడతాడు. నాకు కళలో హనుమంతుడు కనిపించిందంట. నిన్న రాత్రి నాకు ఆంజనేయ స్వామి కళలో కనిపించి, ఆయన చాలా సమస్యల్లో ఉన్నాడు. ఆ షావుకారు ఎప్పుడైనా ఏ షావుకారికైనా ఎవరికైనా సమస్యలు, ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఎంత శ్రీమంతుడే కానీ, ఎంత ప్రైమ్ మినిస్టరే కానీ, ఎవరే కానీ అందరికీ సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎవరి స్థాయికి తగిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఆయనకి ఏవో సమస్యలు లేవు బిజినెస్ పరంగా. అయితే ఆయన పండుకునేటప్పుడు ఆంజనేయ స్వామికి మొక్కుకొని పండుకుంటే ఆంజనేయ స్వామి అంటాడు, రేపు ఒక మహాత్ముడు నా గుడికి వస్తాడు, ఆయనకు నువ్వు ఈ నైవేద్యం సమర్పించు, ఆయన సలహా తీసుకో, నీ సమస్యలన్నీ బడాపంచాలు అయిపోతాయి, నీకు మంచిగా అయిపోతుందని ఆయనకు దర్శనం ఇచ్చి చెప్తాడు. తెల్లవారు ఆ మాట చెప్తాడు. మహారాజ్ కాళ్ళ మీద పడి, చూడండి రాత్రి నాకు ఇట్లా స్వామి కళలో కనిపించి ఒక మహాత్ముడు వస్తాడు అన్నారు, ఇప్పుడు వచ్చింది, పొద్దుటి నుంచి నేను చూస్తున్నా, ఎవరైనా వస్తే వద్దామని దూరం నుంచే చూస్తున్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావు కనుక నీకని వీళ్ళు ఆకలి మీద ఉంటారు, తింటారు, అది అయిపోతుంది. ఇటువంటి సంఘటనలు అటువంటి ఆ స్థితిలో కూడా మహారాజు సమస్థితిలో ఉంటాడు. సమస్థితి, ఎటువంటి గాబరా అనేది ఏముండదు. అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సికింద్రాబాద్లో కూడా కుటుంబ పరివారం చిన్నది, పెద్దది పరివారం పెద్దది, ఇల్లు చిన్నది. ఆ చిన్న ఇంట్లో కూడా వాళ్ళ రెండో కొడుకు ఎంబీబీఎస్ చదివేవాడు. అతను ఏం చేసేవాడంటే, మంది చాలా ఉంటారు, చదివేటానికి ఏకాంతం దొరకదని అందరు తిని పండుకున్నాక రాత్రి 12 గంటలకో 11 గంటలకో కిచెన్లో పోయి చదువుకునేవాడంట. అటువంటి స్థితి. అయితే బూర్గు సూర్యప్రకాష్ రావు గారు ఉండేవారు మన ప్రెసిడెంట్, వారికి పెద్ద నాయననో ఏమవుతాడు ఆయన, బూర్గు ఈశ్వరయ్య అని ఉండేవాడు. ఆయనకు చాలా బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ సికింద్రాబాద్లో. ఆయన అంటాడు, మహారాజుని ఇల్లు చిన్నగా ఉన్నది, కొంచెం మంది ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకు ఇరుకింట్లు ఉంటావు, మా దగ్గర ఉండు, బిల్డింగ్ అంతా ఖాళీగా ఉన్నది, బంగ్లాని నేను ఎవరికి రెంట్ తీయలేదు, నేను నీ దగ్గర పైసలు కిరాయి తీసుకోను, ఉచితంగానే ఉండు, ఒట్టిగానే ఉండు అని అంటాడు. అంటే మహారాజు వద్దంటాడు. ఒకసారి ఇంకా 2-3 సార్లు ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. మహారాజ్ అవునా, రండి ఖాళీ ఉన్నది, నీకోసమే 4 నెలల నుంచి ఖాళీ పెట్టినంటే, ఖాళీ ఎందుకు పెట్టినావా, ఇచ్చేది ఎవరికన్నా, నేను మాత్రం వచ్చున్నాను, ఎందుకంటే నేను చిన్న ఇంట్లో ఉండి ఈ రోజులు కష్టమైన రోజులు గడపాలని నాకు రాసి ఉన్నది. ఒకవేళ అయినా నువ్వు నాకు ఎందుకు ఫ్రీగా ఇస్తా అంటున్నావు, ఎందుకు ఉచితంగా ఇస్తా అంటున్నావు, కిరాయి తీసుకున్నాను ఎందుకంటున్నావు, నేను సత్సంగం చేస్తున్నా, సత్సంగం చేపిస్తున్నానే కదా నువ్వు నీకు లేకపోతే నీకు నాకేం పరిచయం, సత్సంగం చేపిస్తున్నాను నాకు ఫ్రీగా ఇస్తా అంటున్నావు, కానీ నేను పరమార్థాన్ని అమ్ముకోను. ఒకవేళ నేను కిరాయి తీసుకుంటే అమ్ముకున్నట్టే, నేను దీన్ని అమ్ముకున్నట్టే కదా, నా రామనామాన్ని నీకు అమ్ముకున్నాడు, నేను మై నైవేషణ చేత మై పరమాత్మకు నైవేద్యంగా నువ్వు ఇచ్చుకో ఎవరికన్నా అన్నాడు. కానీ పోలేదు. ఆ ఇరుగింట్లోనే రోజులు గడిపినాడు కదా, ఎందుకంటే ఇట్లా ఉంటేనే నాకు కర్మ కటాయిస్తుంది, నా కర్మ విశేషం ఏదన్నంటే తగ్గిపోతుంది, లేకుంటే ఇసుకు భోగ్నే కలిగి మై ఫిర్ ఆనా పడేలా, దీన్ని అనుభవించడానికి నేను మళ్ళీ రావాల్సి వస్తుందని అంత నిగ్రహంగా, అంత మనసు మీద కంట్రోల్. అదే ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు, అబ్బా అంత బాగుంది పోతాను నేను హాయిగా ఇప్పుడు ఇస్తానంటున్నాడు కదా తీసుకుందాం, ఏం పోయింది, నేను అడుగుతున్నాను ఆయనే ఇస్తాను అంటున్నాడు, తీసుకుంటా అనుకున్నాను. అట్లా కాదు, ఆ ప్రవర్తన ద్వారా తాను ఏదైతే ఆచరించిండో అదే మనకు బోధించిండో అదే ఇవాళ మనల్ని నడిపిస్తున్నది. ఇవాళ మనం ఒక పద్ధతి, ఒక నియమం మీద ఉన్నాము అంటే కారణం మహారాజు, గురు మహారాజు. తనే కాదు, మనకు ఉదాహరణ కూడా చెప్పేవాడు. ఒకసారి 81లో సత్సంగం అయ్యింది, వసంత పంచమి అయినప్పుడు పిరేముగ మహారాజు వచ్చాడు. పిరేముగ మహారాజు వచ్చినప్పుడు ఆయనకు అక్కడ సత్సంగ హాల్లో ఉన్నాడు. జ్వరం వచ్చింది, బాగా జ్వరం వస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు, అల్లరి ఉంటుంది, సౌండ్లు వస్తుంటాయి, మా ఇంటికి పద మహారాజు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. కలాసి కూడా ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు అక్కడ ఉండేసరికి కొంచెం జ్వరం తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ మందిరానికి తీసుకొస్తాడు. అప్పుడు అడుగుతాడు, తగ్గిన తర్వాత హుజూర్ కైసా హై అని అడుగుతాడు. 104 ఉన్నప్పుడు కూడా ఎట్లున్నది అంటే పిరేముగ మహారాజు అంటాడు షుకర్ హై అంటాడు. తగ్గిన తర్వాత ఎట్లున్నది అంటే షుకర్ హై అంటాడు. అంటే అది ఏంటది,
ఎంత ఫీవర్ ఉంటే వేరే వాళ్ళకి ఎంత బాధపడతారు. నేను పరాయి దేశంలో వచ్చిన, నా కొడుకుల దగ్గర లేరు, కోడళ్ళ దగ్గర లేరు, బిడ్డలు ఎవరి దగ్గర లేరు, నాకు ఇక్కడికి వచ్చి నేను ఇట్లా సిక్ అయి పడిపోయినా నన్ను ఎవరు చూసుకుంటారు, ఇట్లా బాధపడే వాళ్ళు ఇంకెవరైనా. ఇది అదే పీరముగా మారారు. శుకర్ ధన్యవాదాలు చెప్తున్నాడు తన సద్గురువుకు, ఆ పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి స్థితిలోనైనా, కష్టంలోనైనా, సమస్యలు వచ్చినా కూడా సమాధానంగా మనము వ్యవహరించాలి. సుఖం వస్తే పొంగిపోవడము, దుఃఖం వస్తే కుంగిపోవడము, కష్టాలు వస్తే బాధపడడము, నా అంత దురదృష్టవంతులు ఎవరు. మరదంటారు నీకు ఎవరు దాతాడే అలానే మాట రాస్తాడు. మనకు ఎవ్వరు ఏది ఇయ్యరు, ఎవ్వరు మనల్ని కష్టపెట్టరు. మనకు అట్లా రాసి పెట్టుంటేనే అటువంటి సంఘటనలు ఎదురైతాయి. కర్మభోగ్ యా మౌజ్. దాదా పరందాజీ మహారాజు ఇంత పుస్తకం రాశాడు, కర్మభోగ్ యా మౌజ్. కర్మ సిద్ధాంతం. మనం ఇవాళ మనం ఏదైనా దొరుకుతున్నదంటే అది మన కర్మ ఫలితమే, లేదంటే అది మనం అనుభవిస్తలేము. ఏదైనా మంచిదైనా చెడుదైనా కొన్ని సంచిత కర్మలు ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారు, ఇవాళ మనకు ఏం తప్పులు చేయలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, అయినా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు అనుకుంటారు. కారణము ఇవి మనం ఏం చేసినామో, పూర్వజన్మంలో ఏం తప్పులు చేసినామో ఏం చేసినామో తెలియదు. మనము ప్రస్తుతం ఏం చేయకపోవచ్చు. ఇప్పుడు కష్టాలు వస్తున్నాయంటే పూర్వజన్మలో అనుభవించకుండా ఈ శరీరం పడిపోయింది, శరీరం కాలిపోయింది. అప్పుడు ఆ స్థితిలో మిగిలిపోయిన కర్మలు ఉంటాయి, వాటిని సంచిత కర్మలు అంటారు. అనుభవించకుండా మిగిలిపోయిన కర్మలు, నిన్నటి అన్నం మిగిలిపోయింది, ఏమైతే అది తెల్లారి, అవి తెల్లారి ఏ విధంగా అది ఉందో అదేవిధంగా ఈ సంచిత కర్మలు కూడా పాత జన్మలై, పూర్వజన్మలై అవి కూడా ఇప్పుడు మనం వెంటాడుతుంటాయి. వాటిని కూడా మనం అనుభవించి తీరాలి, ప్రారంభ కర్మలు అనుభవించి తీరాలి. అవి తప్పవు, మన చేతిలో లేవు. ప్రస్తుతం మన చేతిలో ఉన్నాయి కేవలం క్రియమాణ కర్మలు. ఇప్పుడు ప్రస్తుతం అందుకే మహారాజ్ ఇంత సత్సంగాలు ఇవన్నీ జరిగేటందుకు, చేసేందుకు, సత్సంగాలు ఎందుకు మనకు మార్గం చూపించి కనీసం ఇప్పటి నుంచి అయినా మంచి కర్మలు చేయమని. ఆ కర్మలు ఎట్లా జరుగుతాయి? మన మనసు ద్వారా, మనసా వాచా కర్మణ, మనసుతో కూడా గురేఖ్యాలు, చెడు ఆలోచనలు వస్తే అవి బ్రహ్మాండంలోకి పోతాయి, అవి పనిచేస్తాయి. అది ఎక్కడ వృధాపు కర్మలు. మనసుతో, చేతులతో, నోటితో, వాక్కుతో ఏదైనా చెడ్డ మాట ఎవరినైనా అంటే ఒక్క మాట తిట్టండి, 4 అవతల వాడు తిడతారు. లేదా కర్మ వేరే వాళ్ళకి నష్టం చేసే పనులు ఏమైనా చేస్తే అక్కడి నుంచి కూడా రివర్స్ అట్లాంటివే వస్తాయి. కనుకనే మన కర్మలు, ప్రస్తుత కర్మలు మన చేతిలో ఉన్నాయి కనుక వీటిని జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోమని మహారాజ్ మనకు పదే చెప్పాడు. ఎట్లా ఉండాలి? దీనికి ఉదాహరణ విషయం సే జో హోయ్ ఉదాస పరమానంద కే జామన్ ఆశ ధన సంతాన ప్రీతి నహి జాగే. ధనం పట్ల, సంతానం పట్ల మోహం ఉంచుకోకూడదు, ఉదాసీనంగా ఉండే. విషయం సే జో హోయ్, విషయ వికారాల పట్ల ఉదాసీనంగా ఉండాలి. అవి వస్తుంటాయి వేరే ఎన్నో. ఇప్పుడు ఒక కోరిక తినగానే ఇంకో కోరిక, ఇంకో కోరిక తినగానే ఇంకో కోరిక, జీవితం అంతా ఇవన్నీ వస్తుంటాయి. వీటి కోసము మన సమయం వృధా చేసుకోవద్దు. జరగవలసిందేదో జరిగిపోతుంది, వాటి కోసం మనం అమూల్యమైనటువంటి సమయం వృధా చేసుకోవద్దు అని మన విషయ వికారాల నుంచి దూరం ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి. పరమాత్మకే ఎవరు పరమాత్మ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, పరమాత్మను పొందాలనుకునేవాళ్ళు విషయ వికారాల పట్ల ఉదాసీనంగా ఉండాలి. సంతాన ప్రీతి, ధనం పట్ల, సంతానం పట్ల ప్రీతిని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ధనము ఎప్పటికుండేది కాదు, ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. తర్వాత సంతానం పట్ల మనం వచ్చిన రోజు ఇవేమీ లేవు, వెళ్ళే రోజు ఆయన అంటాడు కదా అలెగ్జాండర్, సికందర్ చెప్పే ఆ దునియాసే దోనో హాత్ ఖాళీ. సికందర్ అలెగ్జాండర్ దేశాలన్నీ గెలుచుకుంటాడు, వెళ్ళిపోయే రోజు చేతులు 2 బయట పెడతాడు సమాధి మీద. ఎందుకంటే ఎన్నో రాజ్యాలు గెలుచుకున్నా ఏది తీసుకుపోతలేదు ప్రపంచం. ఇదే సూత్రం మనం కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఖాళీ చేతులతో వచ్చినాం, ఖాళీ చేతులతోనే పోతాం. 4 రోజుల ప్రపంచం కోసం మన మనసును చెడగొట్టుకుంటున్నాం కదా. మనం ఈ మనసు లోపల ఈర్ష, ద్వేషము, కోపము, అసహ్యము, ఏకభావన, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము ఇవన్నీ జమైపోయి దీనివల్ల
చెడు భావనలు వస్తున్నాయి, చెడు పనులు చేస్తున్నాం, ఇవి మన కర్మ కింద మారిపోతున్నాయి. కనుకనే హృదయ పరిశుద్ధత చాలా అవసరం, మనసు పవిత్రత చాలా అవసరం. మనసు పవిత్రంగా ఉంటేనే ఆ ఇంట్లోకి పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. భగవంతుని ఇల్లు ఈ హృదయ మందిరము, భగవంతుని ఇల్లు. దీనిని శుచిగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రమైన ఇప్పుడు ఒక పాత్ర ఉన్నది, పాత్ర శుభ్రమైన పాత్ర ఉంటేనే అందులో ఏదైనా వస్తువు పెడతాం. ఉదాహరణకు ఏదో పాలు ఉన్నాయి, పాలను మురికి ఉన్న గిన్నెలో వస్తే పాలు విరిగిపోతాయి, పనికి రాకుండా పోతాయి. అట్లాగే పరమాత్మ ఈ హృదయ మందిరంలోకి రావాలంటే ముందు ఇది పరిశుభ్రం కావాలి, ఇది పవిత్రంగా ఉండాలి. ధోబీ కాపడా గురువు చేసే పని అది. గురువు ఏం చేస్తాడు, మన మనసులో ఉన్న మురికినంతా ఉతికేస్తాడు. ఎట్లా ఉతికేస్తాడు? గురు ధోబీ కాపడా సేవక్ साबुन सिरजनहार सुरक्षित शिला पर धोइए निकसे ज्योति अपार. కబీర్ సాహెబ్ అంటాడు, గురు ధోబీ సిక్ కాపడా. గురువు చాకలి వంటి వాడంట. గురు ధోబీ సిక్ కాపడా, శిష్యుడు బట్ట. ఏం చేస్తాడు? సూరత్ అనే శీలం మీద సత్సంగం అనే మీదతో రాస్తాడంట. రాసి ఈ హృదయాన్ని పరిశుద్ధం చేస్తాడు. మనం ఏం చేస్తాం? గురువు వచ్చినప్పుడు, మహారాజు వచ్చినప్పుడు మహారాజు మాటలు విని ఆయన దర్శనం చేసుకొని మనసు పవిత్రం చేసుకొని మళ్ళీ మహారాజు వచ్చేసరికి మళ్ళీ దాన్ని మురికి చేసి పెట్టుకుంటాం. అట్లా ఉండకుండా దీన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకునేటందుకు ప్రయత్నం చేయాలి. దీని వలననే మనకు పరమార్థం దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది? గురు మహారాజ్ వచ్చినప్పుడు దర్శన్ కరే వచన్ పూరి సునే, దర్శన్ కరే వచన్ పూరి సునే, సున్కర్ నిత్ మన్ మే గునే, గున్ గున్కర్ काढ़ लिए दिस सारा, काढ़ उतास तिस करे आहारा, कर आहार पुष्ट हुआ भाई, जग भव भय सब गई नसाई. దర్శనం కరే, దర్శనం చేసుకొని ఏం చేయాలి? వచన పురుషునే, మహారాజు చెప్తున్న వచనాలను మళ్ళీ మళ్ళీ వినాలి. వచన పురుషునే సున్కర్ నిత్ మన్మే గునే, మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మహారాజ్ చెప్పిపోయిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వచన పురుషునే సున్కర్ నిత్ మన్మే గునే, గున్కర్ కాళ్ళు లియే దిశ సారా, వాటిని పదే 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 తలుచుకొని వాటి సారాంశం తీసుకోవాలి. కాళ్ళు సార దిశ కరే ఆహార, ఆ గ్రహించిన సారాన్ని ఆహారంగా మార్చుకోవాలి. దేనికి ఆహారంగా మార్చుకోవాలి? బాహ్య స్థూల శరీరానికి ఆహారం అన్నం, రొట్టె ఇవి ఉన్నాయి. మరి ఆత్మకు ఆహారం అనేది గురువు ఇస్తున్న సారం. కాళ్ళు సార తీసుకరే ఆహార, ఆ వచనాల సారాంశమే మన ఆత్మకు మనసుకు ఆహారం కావాలి. కరే ఆహార, కరే ఆహార పుష్టి హువా భాయి, ఆ ఆహారం స్వీకరించిన తర్వాత పుష్టి దొరుకుతుంది. పుష్టి హువా భాయి, జగ్ పుష్టి బలం వస్తుంది. దేనికి బలం వస్తుంది? ఆత్మకు బలం వస్తుంది, మనసుకు బలం వస్తుంది. దాని ద్వారా పరమాత్మను చేరుకునేటందుకు సాధన మొదలు పెడతాడు. గురువు చూపించిన మార్గంలో నడిచేటందుకు ప్రయత్నం చేయాలి. కాడు తీస్తరే ఆహార, కర్ ఆహార పుష్టి హువా భాయి, జగ్ భవ భయ సబ్ గయి నసై. జగ్ భవ జగమంటే ప్రపంచంలో ఉన్న భవ భయాలన్నీ, జగ్ భవ భయ గయి నసాయి అన్నీ నశించిపోతుంది. ఎప్పుడు ఇవి ఆ ఆహారంగా చేసినప్పుడు, గురు మహారాజ్ వచనాలను, ఆ సత్సంగాల వచనాలను ఆహారంగా మార్చుకున్నప్పుడు ఇవన్నీ సంభవిస్తాయి. ఈ విధంగా మహారాజు జీవితంలో చాలా చాలా సంఘటనలు జరిగినాయి. ఒకటి అలా కాదు. కనుక క్లుప్తంగా 4 సన్నివేశాలు జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆనాటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, అప్పటి వాళ్ళు ఇంకొక మాట చెప్పేవారు మహారాజు. చివరి నిమిషంలో మనిషి దేని గురించి ఆలోచిస్తాడో దాని గురించి వచ్చే జన్మ మీద ప్రభావం పడుతుంది. అందుకే ఈ జీవితం అంతా నామజపు నామస్మరణ ఎందుకు చేయమంటుంది? నామము శబ్దము ఈ రెండింటి గురించే సంత మతంలో ఎక్కువగా దీని మీద ఒత్తిడి తెస్తారు. ఎక్కువగా నామము శబ్దము, ఎందుకంటే పరమాత్మ శబ్ద స్వరూపుడు, శబ్ద ప్రకాశాల రూపంలో దర్శనమిస్తున్నాడు. కనుకనే వాటిని మన అంతర్ముఖులమై వాటిని దర్శనం చేసుకోవాలి. సత్సంగం ద్వారా సద్గురు ఉపదేశించిన సురక్షిత యోగ మార్గం ద్వారా పరమాత్మ వ్యక్త స్వరూపాలు, అవ్యక్త రూపాలు ఉన్నాయి. అవ్యక్త రూపం అంటే ఇంకా పైకి వెళ్ళి సాధన చేసినప్పుడు దాని ప్రస్తావన వస్తుంది. ముందైతే ఈ ముందు వ్యక్త రూపాలు, శబ్ద ప్రకాశాల రూపంలో అంతర్ముఖులమై దర్శనం చేసుకోవాలి.
తర్వాత నిరంతర నామస్మరణ జరుగుతుండాలి. నామస్మరణ అంటే నోటితోనేది ఈ ధ్వన్యాత్మక నామం కాదు. రామ రామ రాధా స్వామి, ఓం నమ శివాయ, ఏదైనా సరే ఎవరికి ఏది నామం గురువు ప్రసాదిస్తే ఆ నామాన్ని ఊరికి వల్లె వేయడం, జపం చేయడము. ఇది పై పెదవులతోని దంతాలతోని జపం చేయడం కాదు. సుమిరునితో నామ సురత్సే, ఆ సురత్తోని నామ జపం చేయమని మహారాజ్ చెప్పాడు. ఇది ఉల్టా మార్గం ఇది. అది దానికోసమే మళ్ళీ చెప్పేది అదే. గురువు పదే సత్సంగాల్లో మనం బోధించేది అదే. చివరి వరకు మరణ ఏ స్వరూపం నిమ్మకి ఒక్క వెంట్రుక వాసలో కొంచెం సేపటి కోసమైనా సరే అది వచ్చింది, ఒక శ్వాస వచ్చింది అంటే దాని ప్రకారంగా మనిషికి ఇంకో జన్మ అనేది వస్తుంది. అందుకని ఆ జన్మ వేరే జన్మ. ఒకవేళ గురు మహారాజ్ వచ్చిండు లేదా దేవి దేవతలు వచ్చారు, వస్తే మంచి జన్మ వస్తుంది. కానీ మళ్ళా జన్మ పుట్టక తప్పదు, ఇంకో జన్మ రావాల్సిందే. పునరపి జన్మం పునరపి మరణం సిద్ధాంతం ప్రకారం శంకరాచార్యులు వాళ్ళంటూ మళ్ళీ పుట్టవలసిందే. కనుకనే గురు మహారాజు గొప్పతనం ఏంటిదంటే మనను జనన మరణ చక్రం నుంచి అవతల పడేస్తారు. గురువు మహత్యం ఏంటి? మనను మళ్ళీ పుట్టడం. కోటి జనము జబు భటకాయ ఏహతం దుర్లభ్తున్నే పాయ యాగో వృద్ధ మత్కోవో చేదో చిన్ భక్తి కమావో. కోటి జన్మల నుంచి మనం పుడుతున్నాం చేస్తున్నాం. చివరికి ఎన్నాళ్ళు ఇట్లా పరమాత్మ మనకు 84 లక్షల జీవరాశుల శరీరాల తర్వాత మానవ శరీరాన్ని ఎందుకు ఇచ్చిందంటే కనీసం ఇప్పుడైనా తన చరణాల్లోకి మనం చేర్చుకుందామని అత్యంత దయతోని ఈ శరీరాన్ని ఇచ్చినాడు. ఇస్తే మనము వృధా చేసుకుంటున్నాం. అందుకే దీనిని వృధా చేసుకోకుండా ఉండాలంటే ఆ నిరంతర స్మరణ ధ్యానం జరుగుతుండాలి. మన లక్ష్యాన్ని మనము చేరుకోవాలి. మన లక్ష్యం ఏదై ఉండాలి? నామస్వరూపుడు గురు, ఆ గురు చరణాల్లోకి మనం చేరుకోవాలనే మన సంకల్పం. ఆ లక్ష్యంతో నుండి నిరంతరం సదా జరుగుతూ ఉంటే చివరి గడియల్లో ఆ నామము, ఆ స్వరూపము, గురు స్వరూపం వస్తాయి. అప్పుడు కూడా మళ్ళీ పుట్టవలసిందే. ఆ నామం లోపల లీనమయ్యే ప్రయత్నం చేయాలి, లయమయ్యే ప్రయత్నం చేయాలి. సురత్ ఏదైతే దిగి వచ్చిందో, బ్రహ్మజ స్థానంలో దిగిందో, దాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆ చైతన్య శక్తి ధారను దయాలు లోకంలో చిదాకాశ బ్రహ్మాండ స్థానంలో ఉన్న అనాది పురుషుని ద్రుపద ధామం, రాధాస్వామి ధామంలో దీన్ని చేర్చడమే మన లక్ష్యమై ఉండాలి. అందుకోసం అందరం ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.